బిగ్ బాస్ సీజన్ 8 లో తొలి నామినేషన్ల ప్రక్రియ షురు అయిపోయింది. వచ్చిన 2 రోజులకే హౌస్ లో ఉండటానికి ఎవరు అనర్హులో డిసైడ్ చేసి నామినేట్ చేసేయండి అంటూ ఎప్పటిలాగే బిగ్ బాస్ చెప్పాడు. దీనికి ఎగబడి మరి నామినేషన్లు వేసి తన్నుకున్నారు కంటెస్టెంట్లు. అయితే ఈ హీటు డిస్కషన్స్ మధ్య ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా మొదలైంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం. బిగ్ బాస్ అంటేనే ఎఫ్ఐఆర్లు, అసలు అది లేకపోతే ఇంట్రెస్ట్ ఏముంటుందబ్బా అంటారు ఆడియన్స్. ఒకవేళ వాళ్ళకి ఆ ఆలోచనే లేకపోయినా క్రియేట్ చేసి మరి ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని పండి వారుస్తుంటారు బిగ్ బాస్. గత సీజన్ లో ఇలానే పల్లవి ప్రశాంత్, రతిక రోజుల మధ్య రోజా పూలతో ఓ మంచి లవ్ స్టోరీ ప్లాన్ చేశాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆ సీజన్ లో మరో లవ్ ఎఫైర్ క్రియేట్ చేసే సాహసం చేయలేకపోయాడు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ కి మాత్రం అందుకు కావాల్సినన్ని అరేంజ్మెంట్లు ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే ఓ వైపు సీరియస్ గా కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో బూతులు తిట్లలో మునిగి తేలిపోతుండే, అందులో నుంచి ఆ మధ్య వచ్చిన బ్రేకులో నుంచి ఓ లవ్ స్టోరీకి పట్టాలేశాడు బిగ్ బాస్. మరి అది ఎవరి మధ్యనో ఓ లుక్ వేద్దాం పదండి. ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా యష్మిని మూడో చీఫ్ గా సెలెక్ట్ చేయడంపై సోనియా ఆకుల అబ్జెక్షన్ పెట్టిన ఆ సీనే కంటిన్యూ అయింది. అసలు యష్మికి చీఫ్ అయ్యే అర్హత లేదంటూ సోనియా గట్టిగానే వాదించింది. దీనికి మధ్యలో నిఖిల్ వాదించే ప్రయత్నం చేసినా సోనియా ముందు తేలిపోయాడు. ఇక యష్మికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దామంటూ ఓటింగ్ కి వెళ్లాలంటూ సోనియా వాదించింది. దీనికి విష్ణుప్రియ, ప్రేరణ సహా కొంతమంది అది చీఫ్లుగా వాళ్ళ ఇష్టం, మనం ఎందుకు ఓటింగ్ పెట్టాలంటూ కట్ చేసేశారు. మొత్తానికి యష్మిని సెలెక్ట్ చేయడంపై సోనియా అయితే గట్టిగానే తగులుకుంది. నిఖిల్ యష్మి ఫ్రెండ్స్ కనుకే ఇలా సెలెక్ట్ చేశారంటూ సోనియా ఇచ్చి పడేసింది. మధ్యలో దూరిన నైనికాకి కూడా గట్టిగానే కౌంటర్లు వేసింది. ఇక కట్ చేస్తే ఎవరితోనూ కలవకుండా దూరంగా ఉంటూ తన గేమ్ ప్లాన్ ను కొనసాగించాడు నాగమణికంఠ. అయితే ఒక్కడే ఉండటంతో సిన్నగా కునికేశాడు. ఇంకేముంది, డే టైమ్ లో పడుకోవడానికా బాబు నీకు డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుంది అన్నట్లు బిగ్ బాస్ ఓ సరైన వేశాడు. దీంతో ఎవరమ్మా స్లీప్ వేసింది అనుకుంటూ ఎంట్రీ ఇచ్చింది చీఫ్ యష్మి గౌడ. ఇక మణిబాబు ఏంటి ఎవరితోనూ కలవడు, ఒక్కడే ఉంటాడంటూ శేఖర్ భాష, నబీల్, అభయ్ చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు. ఇక సైలెంట్ గా ఉంటే ఇక్కడ నడవదు లేదనుకున్నారో ఏంటో కానీ బేబక్క కూడా కాస్త జోరు పెంచింది. ఏదో ఒక కర్రీ చేసి అందరూ తినాలి, నచ్చలేదు అన్నా కూడా ఇదే తినాలి, వేరే చేసుకోవడానికి వీల్లేదు అంటూ కొత్త రూల్ పట్టుకొచ్చింది. ఇదేందయ్యా ఇది, కావాలంటే అది చేసేసి మిగిలినోళ్ళు వంట చేసుకోకూడదంటే ఎలా అంటూ కిరాక్ సీత కొంచెం డిస్కషన్ పెట్టింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే బేబక్క ఏదో కర్రీ చేస్తుంటే ది గ్రేట్ చీఫ్ నిఖిల్ వచ్చి కారం కొంచెం ఎక్కువ వేయండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు. దీంతో బేబక్క వంట కాస్త దెబ్బేసింది. కర్రీలో కారం ఎక్కువైపోయిందంటూ కంటెస్టెంట్లు మొత్తం కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఇక తర్వాత చీఫ్ కాకముందే ఆర్డర్లు పాస్ చేసి నిఖిల్ చీఫ్ అయ్యాక ఊరుకుంటాడా మరి? అందరినీ పిలిచి మీరు ఈ పని చేయాలి, మీరు ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలంటూ ఆర్డర్లు వేశాడు. కంటెస్టెంట్ల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొంతమందిని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వేరే దాంట్లోకి స్వాప్ చేశాడు. దీంతో సీత అదేంటి నన్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు తీసేశారంటూ వాయిస్ రేజ్ చేసింది. దీనికి ఎప్పటిలానే ఏదో చెప్దామనుకొని తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పి అదే కరెక్ట్ అన్నాడు నిఖిల్. మిగిలిన వాళ్ళు ఏదో చెప్దామనుకుంటే వాళ్ళని చెప్పనియడు, చెప్పినా వినడు అన్నట్లుగా డిస్కషన్ జరిగింది. ఇక ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేసిన నామినేషన్ల ప్రక్రియ షురు అయిపోయింది. ముందుగా ఎప్పటిలాగానే ఓ పాడుబడిన సెటప్ లోకి అందరినీ తీసుకెళ్లి దానికి ఓ జంగల్ లుక్ ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా చీఫ్లు ముగ్గురి మెడలో పూసల దండ వేయించి ముగ్గురిని 3 సింహాసనాలపై కూర్చోబెట్టి వారికి నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు. అయితే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనేది నిర్ణయించే పవర్ కూడా ఇచ్చాడు బాస్. ఇక సోనియాతోనే నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ముందుగా బేబక్కను నామినేట్ చేసింది సోనియా. కుక్కర్ వాడడం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని అందరినీ అంతసేపు ఆకలితో ఉంచుతావా అంటూ ఇదే పాయింట్ మీద కిచెన్ హ్యాండిలింగ్ పైన కారణాలు చెప్పి నామినేట్ చేసింది సోనియా. ఇక దీనికి బేబక్క డిఫెండ్ చేసుకునేందుకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా. పైగా మధ్యలో మాట్లాడడానికి వచ్చిన చీఫ్లు ముగ్గురిని కూడా వాయించేసింది. ఇది నా గేమ్, నేను మాట్లాడతా, చీఫ్స్ ఏం జడ్జిలు కాదు,
ఇది నామినేషన్, మా డిస్కషన్లో నువ్వు చెప్పు, నువ్వు ఆగు అని చెప్పడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదు అంటూ పొట్టు ఇచ్చి పడేసింది ఆకుల. ఇక తన రెండో నామినేషన్ గా ప్రేరణను సెలెక్ట్ చేసింది సోనియా. ఇదేదో పిక్నిక్ లాగా, ఏదో ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎవరైనా గొడవ పడుతుంటే ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగ్ వేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది సోనియా. దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయగా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు సోనియా. అసలు సోనియా నామినేట్ చేసినంత సేపు అవతలి వాళ్ళకే కాదు, చీఫ్లు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇక బేబక్క ప్రేరణలో ఎవరో ఒకరిని మాత్రమే డిసైడ్ చేసి నామినేట్ చేసే బాధ్యత చీఫ్లపై ఉంటుంది. దీనితో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి బేబక్కను బుక్ చేసేసింది యష్మి. ఇక ఆ తర్వాత నబిల్ కి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మొదటిగా నాగమణికంఠను నామినేట్ చేశాడు నబిల్. ఎవరితోనూ మాట్లాడాడు, ఒంటరిగా ఉంటాడు, కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటాడు, మింగిల్ అవ్వడం లేదంటూ కారణాలు చెప్పాడు నబిల్. వీటికి మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి సెంటిమెంట్ అస్త్రం తీశాడు. 2015 నుంచి నా ఒంటరి పోరాటం మొదలైంది, సంవత్సరంన్నర నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా అంటూ తన గతాన్ని గొయ్యి తీసి మరీ బయట పెట్టబోయాడు. అయితే దీనికి ఎప్పటిలాగే ఫుల్ స్టాప్ పెట్టేశాడు చీఫ్ నిఖిల్. అయితే వీళ్ళ డిస్కషన్లో నబిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక తన మరో నామినేషన్గా బేబక్కను సెలెక్ట్ చేశాడు నబిల్. ఇక వీరిద్దరిలో నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది యష్మి. ఇక తర్వాత శేఖర్ భాషకి అవకాశం రాగా ముందుగా నాగమణికంఠను నామినేట్ చేశాడు. చీఫ్లుగా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ ఓపెన్ గా చెప్పడం తనకి నచ్చలేదంటూ కారణం చెప్పాడు. తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు. కిచెన్ లో వంట గురించి కారణం చెప్పాడు. అయితే ఆ సమయంలోనే నామినేట్ చేసిన బేబక్కను చూసి చెప్పకుండా పక్కనే ఉన్న పృథ్వీ వైపు చూసి వాదిస్తున్నాడు శేఖర్ భాష. దీంతో నాకెందుకు చెప్తున్నావు అంటూ చూసి చెప్పంటూ పృథ్వీ సైగ చేశాడు. దీనికి నాకు ఇదే కంఫర్ట్, ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడా అంటూ వితండవాదం చేశాడు శేఖర్. దీనికి సరిగ్గా ఇచ్చాడు పృథ్వీ. అవునా, అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా, మీరు కూర్చోమన్నా నేను కూర్చోను, బిగ్ బాస్ చెప్పలేదు కదా అంటూ షాక్ ఇచ్చాడు. ఇక శేఖర్ నామినేట్ చేసి మణికంఠ బేబక్కలో మణికంఠను సెలెక్ట్ చేసి బేబక్కను సేవ్ చేసింది చీఫ్ నైనిక. ఇక నామినేషన్లకి చిన్న బ్రేక్ దొరకడంతో కిచెన్ దగ్గరికి వెళ్ళి కాఫీ అడిగాడు పృథ్వీ. దీంతో తన చేతిలో కప్పు తీసి కలిపి మరీ ఇచ్చింది విష్ణుప్రియ. కాఫీతో పాటు ఓ ప్రపోజల్ కూడా పెట్టిందండోయ్, నేను కుక్ చేసి ఇస్తా కదా, నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ చాలా క్యూట్ గా అడిగింది విష్ణు. దీనికి షాక్ అయిన పృథ్వీ నవ్వుతూ ఏంటి కాఫీ ఇస్తే ప్రేమించాలా అంటూ అడిగాడు. కాఫీ ఏంటి, నీకు అన్నీ చేసి పెడుతున్నా కదా అంటూ విష్ణు తెగ కారం కురిసింది. కాఫీ చేశారంతే, అన్నీ చేసి పెట్టారంట అంటూ తెగ నవ్వుకున్నాడు పృథ్వీ. కాఫీ యాపిల్ ముక్క ఇచ్చాను అంటూ లిస్ట్ మొదలు పెట్టింది విష్ణు. నైస్, కాఫీ బాగుంది అంటూ ఫుల్ స్టాప్ పెట్టేశాడు పృథ్వీ. ఇక బేబక్క వంతు రాగా ముందుగా పృథ్వీని నామినేట్ చేసింది. కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు కానీ అంతగా హెల్ప్ చేయడం లేదు, మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు సాయం చేయడం లేదు అంటూ రీజన్ చెప్పింది బేబక్క. దీనికి పృథ్వీ అదేంటి, నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, అయినా మీరు నన్ను సాయం అడిగితే చేసేవాడిని అంటూ చెప్పాడు. ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు అంటూ పృథ్వీతో సీత అంది. గిన్నెలు కడిగాడు అక్క, వెజిటేబుల్స్ కోసి ఇచ్చాడు కూడా అంటూ సీత మధ్యలో మాట్లాడుతుంటే ది చీఫ్ నిఖిల్ మధ్యలో దూరి నువ్వు మాట్లాడొద్దు అంటూ సీతపై అరిచాడు. ఈ దెబ్బతో సీత ఫైర్ అయింది. నా ఇష్టం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గట్టిగానే గొడవ పెట్టుకుంది. ఇక చివరికి ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కను అడిగాడు పృథ్వీ. ఇక తన తర్వాతి నామినేషన్ గా నబిల్ ను సెలెక్ట్ చేసింది బేబక్క. నీలో ఫైర్ బయటికి రావాలి తమ్ముడు, అందుకే చేస్తున్నా అంటూ అప్పట్లో టేస్టీ తేజ టైప్ లో నామినేట్ చేసింది. ఇక వీరిద్దరిలో నబిల్ ను సేవ్ చేసి పృథ్వీకి గుద్దేశాడు నిఖిల్. ఇలా నామినేషన్ ప్రక్రియ సగమే పూర్తయింది. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన విశేషాలు చూద్దాం.